అర్ధరాత్రి ఆడపడుచులు ఎపిసోడ్ 13. ఆ ఇంటి కింద భాగంలో అంతా డిమ్ గా వెలుగుతూ ఉన్నాయి లైట్లు. చిన్నారావు తప్ప ఇంకెవరు ఉన్న అలికిడి లేదు. చిన్నారావు సిగరెట్లు తేవడానికి బయటికి వెళ్లాడు. కామాక్షికి సైగ చేసింది సృజన. ఇద్దరు పిల్లుల్లాగా గుమ్మం వైపు నడవడం మొదలు పెట్టారు. అప్పుడు కర్ణ కఠోరంగా అరవడం మొదలు పెట్టింది ఆ చిలక. పిట్టని పట్టుకో, పిట్టని పట్టుకో, పిట్టని పట్టుకో అని. స్తంభించిపోయారు ఆ మాటలకి సృజన, కామాక్షి. వాళ్ళు తేరుకునేసరికి ఎదురుగా కనబడింది అహల్య. అక్కడున్న వాళ్ళందరికీ ఆమె మేడం. దాంతో నీరసంగా అహల్య మొహంలోకి చూశారు సృజన, కామాక్షి. వాళ్ళు ఊహించినట్లుగా అహల్య మొహంలో కోపం ఛాయలు కనబడలేదు. తిట్లు లంఘించుకుంటుందేమో అని భయంగా ఎదురు చూసింది సృజన. కాని తిట్టలేదు అహల్య. నాతో రండి అంది అసహనంగా. సృజన, కామాక్షి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. రండి అంది అహల్య మళ్ళీ. అడుగులో అడుగులేస్తూ ఆమె వెంట నడిచారు ఇద్దరు. వాళ్ళని వంటింట్లోకి తీసుకెళ్లింది అహల్య. పాతకాలపు వెండి గ్లాసులు 2 తీసి వాటి నిండా సేమియా పాయసం పోసి అందించింది. గ్లాస్ ని అందుకోకుండా పెద్దగా ఏడవడం మొదలు పెట్టింది కామాక్షి. దుఃఖాన్ని ఆపుకోవడానికి పెదిమలు బిగపట్టింది సృజన. అహల్య కాసేపు వాళ్ళిద్దరిని పరీక్షగా చూసి తర్వాత నవ్వు మొహం పెట్టింది. మంచి అమ్మాయిలు మంచి అమ్మాయిలాగే ఉండాలి, అల్లరి పిల్లల్లా మొండితనం చేయకూడదు, అవునా అని నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్ళగానే అక్కడ ప్రత్యక్షమైంది రంగేలి. వాళ్ళని మళ్ళీ ఇందాకటి గదికి తీసుకెళ్లింది. పక్కలు దులిపి వేసి ఉన్నాయి అక్కడ వాళ్ళ కోసం. పడుకున్నారే గాని నిద్ర పట్టలేదు సృజనకి, కామాక్షికి కూడా. అర్ధరాత్రి అయ్యాక అలసటతో కనురెప్పలు బరువెక్కిపోతూ ఉండగా హఠాత్తుగా వినబడింది పెద్ద కలకలం. గందరగోళంగా చాలా గొంతులు ఒక్కసారి మాట్లాడుతున్నట్లు సవ్వడి. గద్దించి ప్రశ్నిస్తుంది ఒక మొగ గొంతు. భయంగా చెబుతున్న జవాబులు వినబడుతూ ఉన్నాయి. వాళ్ళ మీదికి వంగి గాబరాగా అంటోంది రంగేలి. లేవండి లేవండి తొందరగా. ఒక్క ఉదుట్న లేచి కూర్చున్నారు సృజన, కామాక్షి. ఇట్రండి, ఇటు అంది రంగేలి ఆదుర్దాగా. కదలకుండా అక్కడే నిలబడి అయోమయంగా బెదురు చూపులు చూస్తూ ఉండిపోయారు ఇద్దరు. మిమ్మల్ని కదలమంటుంటే పోలీసులు చేతికి చిక్కి జైలుకి వెళ్లాలని ఉందా ఏమిటి? లేవండి అంటూ వాళ్ళిద్దరిని చెరో చేత్తో బలంగా మంచం మీద నుంచి కిందకి లాగింది. లాక్కెళ్లడం మొదలు పెట్టింది రంగేలి. పైకి ఎక్కండి ఆ అటక మీదికి. పోలీసులకి చిక్కామంటే రాత్రంతా కంట్రోల్ రూమ్ లో మగ్గాలి. కానీ నిజంగానే పోలీసులకి చిక్కిపోవాలని ఉంది సృజనకి. పోలీసులు గనక తమని చూస్తే తక్షణం ఈ చెరలో నుంచి విముక్తి కలుగుతుంది అని అనుకుంది. అందుకని పోలీసుల సాయం కోసం అరవడానికి నోరు తెరవబోయింది సృజన. ఆమె నోరు తెరవడానికి అరక్షణం ముందే ఆమె మనసులో మెదులుతున్న ఆలోచనలను చదివేయగలిగింది రంగేలి. తక్షణం 2 చేతులతో వాళ్ళ నోళ్లు నొక్కేసింది. అక్కడ అటకకి దగ్గరగా ఒక స్టూల్ వేసి ఉంది. దాని మీదకి ఎక్కేసి అక్కడి నుంచి అటక మీదకి పాకేసి భద్రంగా దాక్కోవాలని తహతహగా ఉంది రంగేలికి. కానీ చెయ్యి వదిలేస్తే గావు కేకలు పెట్టేటట్లు ఉన్నారు ఈ పిల్లలు. ఆ కేకలు ఇన్స్పెక్టర్ గనక విన్నాడంటే ఈ బిజినెస్ చేయిస్తున్నందుకు డొక్క చించడంతో పాటు అమ్మాయిల్ని బలవంతంగా ఎత్తుకొచ్చి దాచినందుకు గాను తోలు వలుస్తాడు. చాలా స్ట్రిక్ట్ మనిషి అతను. అది తలుచుకొని భయంతో ఆ అమ్మాయిల నోళ్లు మరింత గట్టిగా నొక్కేసి తలుపు మూలగా నక్కి పోయింది రంగేలి. మరుక్షణంలో తలుపులు తెరుచుకున్నాయి. ఇన్స్పెక్టర్ లోపలికి తొంగి చూశాడు. పై ప్రాణాలు పైనే పోయాయి రంగేలికి. రంగేలి పట్టు వదిలించుకోవాలని శాయశక్తులా గింజుకుంటుంది సృజన. అంతలో బయట నుంచి ఒక పెద్ద కేక వినబడింది. ఆ గొంతులో చెప్పలేనంత ఎగ్జైట్మెంట్. కేక చెవిన పడగానే ఇన్స్పెక్టర్ తల గదిలో నుంచి అదృశ్యమైంది. మళ్ళీ వినబడింది ఆ గొంతు. ఇన్స్పెక్టర్ సాబ్, నర్సింగ్ దొరికాడు ఈ రూమ్ లో. నర్సింగా? ఏ నర్సింగ్ అని అన్నాడు ఇన్స్పెక్టర్. వాడే సార్, హయత్ నగర్ లో బందిపోటు దొంగతనం చేసినాడులే వాడు. తక్షణం నర్సింగ్ దగ్గరికి చేరుకున్నాడు ఇన్స్పెక్టర్. బ్రోతల్ హౌస్ లను రైడ్ చేయడం, వ్యభిచారులను పట్టుకెళ్లడం ఎప్పుడూ ఉండేదే, రొటీన్. కానీ అందరూ వెదుగుతున్న బందిపోటుని పట్టుకోవడం, వెల్ దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. వ్యాన్ లోకి ఎక్కించిన ముండలు చాలు, ఇంకా నర్సింగ్ గాని వ్యాన్ ఎక్కించండి. హుషారుగా ఉండాలి, లేకపోతే తప్పించుకుపోగలడు నా కొడుకు అన్నాడు ఇన్స్పెక్టర్. పోలీసులందరి దృష్టికి ఇప్పుడు నర్సింగ్ కేంద్రమయ్యాడు. 2 కానిస్టేబుల్స్ అతన్ని చెరోవైపు ఉడుముల్లా పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ స్వయంగా తనే అతని చేతికి వేడిలు వేశాడు. 4 కానిస్టేబుల్ నర్సింగ్ కి ముందు వెనక నడుస్తూ అతన్ని వ్యాన్ ఎక్కించారు. కొద్ది నిమిషాల్లో ఊహాతీతంగా మారిపోయిన ఈ పరిస్థితిని చూసి తేలిక పడింది రంగేలి. మనసులోనే దేవుడికి దండం పెట్టుకుని ఊపిరి బిగపట్టి నిలబడింది. ఇంకా కొద్ది క్షణాలు అంతే, పోలీసులు వెళ్లిపోతారు. వాళ్ళు గనక వెళ్లిపోతే తనకు 50,000 చలానా కట్టడం తప్పుతుంది. దానికి తోడు రాత్రంతా పోలీస్ కంట్రోల్ రూమ్ లో జాగారం చేయవలసిన అవస్థ కూడా తప్పుతుంది. ఇంకా కొద్ది క్షణాలు అంతే. సరిగ్గా సృజన కూడా అదే అనుకుంది. ఇంకా కొద్ది క్షణాలు అంతే, ఆ తర్వాత పోలీసులు వెళ్లిపోతారు.
అప్పుడు తమని రక్షించే వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఇంక ముందుకి ఆలోచించలేదు సృజన. మరుక్షణంలో ఆమె పళ్ళు రంగేలి చేతిలో లోతుగా దిగాయి. అమ్మో అని వెర్రికేక పెట్టింది రంగేలి. బాధతో కీచుగా వచ్చింది ఆమె గొంతు. ఎడమ చేత్తో కుడి మణికట్టు దగ్గర పట్టుకుని విలవిల్లాడిపోవడం మొదలుపెట్టింది. ఆ ఎదురు చూసి ఎలుగెత్తి అరిచింది సృజన. ఏవండి, మమ్మల్ని వీళ్ళు ఎత్తుకొచ్చేశారు, హెల్ప్ ప్లీజ్ హెల్ప్. సరిగా అదే సమయంలో వ్యాన్ ఇంజన్ రైస్ చేశాడు డ్రైవర్. వెంటనే ఫాస్ట్ గేర్ వేసి వ్యాన్ కొద్దిగా కదలగానే టకటకా సెకండ్ గేర్, థర్డ్ గేర్ వేశాడు. ఆ శబ్దాలు, వ్యాన్ లో ఉన్న ఆడవాళ్ళ మాటలు, పోలీసుల గద్దింపులు ఇవన్నీ సృజన కేకలని మింగేశాయి. ఆమె గొంతు ఎవరికీ వినబడలేదు. వంట్లో ఉన్న శక్తి అంతా కాళ్ళలోకి తెచ్చుకొని పరిగెత్తడం మొదలుపెట్టారు సృజన, కామాక్షి. అక్కడే వారసాల్లో ఉన్న కొయ్య స్తంభానికి ఆనుకొని కూర్చొని చిన్న ఇనప రోలు లాంటి దాంట్లో చిన్న ఇనప రోకల్ని లేసి తాంబూలాన్ని ముద్దగా నూరుకుంటున్న పళ్ళు లేని వృద్ధ వేష ఒక ఆమె వీళ్ళని చూడగానే బోసి నోటితో అరిచింది. ఎక్కడికే ఉరుకులు ఓ పిల్లలు, ఆగండి ఆగండి అని. అయినా కూడా ఆగలేదు ఆ ఆడపిల్లలు. మరింత వేగంగా పరిగెత్తారు. ముసలిది శాపనార్థాలు పెడుతూ వన్కే చేత్తో ఇనుప రోకలి ఎత్తి వాళ్ళ వైపు విసిరింది. అది వచ్చి సరిగ్గా సృజన తొడకి తగిలింది. అయినా పరుగు ఆపలేదు సృజన. ఇద్దరు ఇంట్లో నుంచి బయటపడ్డారు. అప్పటికే వీధి మలుపు తిరుగుతోంది పోలీస్ వ్యాను. దాన్ని అందుకోవాలని సృజన రొప్పుతూ పరిగెడుతూ ఉన్నారు ఇద్దరు. ఆ వీధి మలుపు తిరగగానే కనబడ్డారు వాళ్ళకి అనాథ రక్షకుడిగా నిలబడ్డ కానిస్టేబుల్. అంకుల్, వాళ్ళు మమ్మల్ని తరుముకొచ్చి పట్టుకుంటారు, ఆపండి అంది సృజన. ఎవరు పట్టుకునేది ఎవరు అన్నాడు కానిస్టేబుల్. జరిగిందంతా గబగబా చెప్పింది సృజన. శ్రద్ధగా విని సానుభూతిగా తల పంకించాడు అతను. ఏం పర్వాలేదు, నాతో రండి. అప్పుడు మొదటిసారిగా గుండెల నిండా గాలి పీల్చుకుంది సృజన. భయం లేదు, రండి అన్నాడు కానిస్టేబుల్ మళ్ళీ. అతను వెనుకే నడిచారు ఇద్దరు. పక్క సందులోకి దారి తీశాడు అతను. ఇక ఇంటి ముందు ఆగాడు. లోపలికి రండి, సందేహించకుండా లోపలికి వెళ్లారు ఇద్దరు. లోపలికి వెళ్ళగానే వినబడింది చిలక గొంతు. పిట్టని పట్టుకో, పిట్టని పట్టుకో, పిట్టని పట్టుకో. ఒక్కసారిగా నిలువెల్లా కంపించింది సృజన శరీరం. కామాక్షి బావురుమని ఏడవడం మొదలుపెట్టింది. ఆ వెంటనే రంగేలి నవ్వు వినబడింది. అయితే సృజన, కామాక్షి మళ్ళీ తిరిగి అదే ఇంటికి వెళ్లారా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ కానిస్టేబుల్ ఎవరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.